వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ శ్రీవిద్య. 2024 ఎన్నికల తర్వాత ఫ్యాన్ నీడను వీడి సైకిల్ ఎక్కిన వారు కొందరు, గాజు గ్లాసు పట్టుకున్న నేతలు మరికొందరు. ఇప్పుడు వారంతా అక్కడ సంతోషంగా ఉన్నారా? చేరే ముందు అగ్రనేతలు ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలవుతున్నాయా అంటే క్షేత్రస్థాయి నుంచి వినిపిస్తున్న సమాధానం లేదు అనే. వెళ్ళిన చోట ప్రాధాన్యత దక్కక సొంత జిల్లాలో పట్టుకోల్పోయి ఇంటికూటికి బంతికూటికి చెడ్డట్టు తయారైంది ఆ నేతల పరిస్థితి. ఒకవైపు పొలిటికల్ ఉక్కపోత, మరోవైపు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న గర్వాపసి పిలుపులు. ఇంతకీ ఎవరా నేతలు? ఎందుకు వారిలో ఆ అసంతృప్తి? ఇంతకీ ఆ నేతలు ఎవరో, వారి ప్లాన్ ఏమిటో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. 2024 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. జగన్ క్యాబినెట్లో ఓ వెలిగిన నేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమక్షంలో కూటమి గూటికి చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, సామినేని ఉదయభాను, ఇలా ఒకరేమిటి 7 ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు క్యూ కట్టారు. కానీ చేరిన కొద్ది నెలలకే సీన్ మారిపోయింది. ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు సొంత జిల్లాలో పార్టీలో ఆశించిన ప్రాధాన్యత దక్కడం లేదని ఒంగోలు వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. అగ్రనేతల హామీలు కాగితాలకే పరిమితం అవ్వడంతో ఆయన డైలమాలో పడ్డారట. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని గతంలో డిప్యూటీ సీఎం, హెల్త్ మినిస్టర్గా ఒక రేంజ్లో హవా నడిపారు. తీరా టీడీపీ కండవ కప్పుకున్నాక క్యాడర్ నుంచి కానీ అధిష్టానం నుంచి కానీ ఆశించిన స్థాయిలో రిసీవింగ్ లేదని ఆయన రగిలిపోతున్నారట. అటు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. అటు కృష్ణా జిల్లా జనసేన నేత సామినేని ఉదయభాను సైతం పార్టీలో చేరినప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు లేదని, కేవలం సాక్షిగా మిగిలిపోతున్నామని తన అనుచరుల దగ్గర వాపోతున్నారట. అటు వెళ్ళలేక ఇటు ఉండలేక ఇప్పుడు ఆ నేతల పరిస్థితి ఇంటికూటికి బంతికూటికి చెడ్డట్టు తయారైందా? చేరే వరకు ఊరించిన కూటమి అగ్రనేతలు తీరా కండువ కప్పుకున్నాక కనీసం పట్టించుకోవడం లేదా? పవర్ ఉన్నప్పుడు పల్లకి మోసిన నేతలు ఇప్పుడు పక్కన పెట్టేసిన పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద హాట్ టాపిక్. అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే బీసీ నేత జంగా కృష్ణమూర్తి వ్యవహారం. వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరాక ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కింది. కానీ తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తనకు కేటాయించిన స్థలం రద్దు చేయడంపై అలిగిన ఆయన ఇప్పుడు కూటమి సర్కారుపై అసహనంతో ఉన్నారట. మరోవైపు అటు ఆమంచి కృష్ణమోహన్, ఇటు అవంతి శ్రీనివాస్, సిద్ధా రాఘవరావు లాంటి వారు సైలెంట్ మోడ్లోకి వెళ్లడం వెనుక గర్వాపసి మాత్రం ఉందనే ప్రచారం తాడేపల్లిలో జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీని బలహీనపరచడమే లక్ష్యంగా వీరిని చేర్చుకున్న కూటమి ఇప్పుడు వారికి పదవులు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో వెనకాడుతుందా? అందుకే వీరంతా మళ్ళీ ఫ్యాన్ కింద సెద తీరాలని చూస్తున్నారా? జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు మళ్ళీ పాత గూటికి వెళ్ళాలని కొందరు నేతలు లోపల ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారట. మరి 2029 టార్గెట్గా ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో, ఈ రీజాయినింగ్ రాజకీయం ఎటు దారి తీస్తుందో చూడాలి. నిజానికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది పాత సామెత. అప్పట్లో వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టే వ్యూహంలో భాగంగా కూటమి వీరిని చేర్చుకుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కూటమిలో ప్రాధాన్యత లేక వైఎస్ఆర్సీపీ వైపు నుంచి పిలుపు అందుతుండడంతో ఈ నేతలంతా గర్వాపసి మంత్రం పఠిస్తున్నట్టు తెలుస్తోంది. మరి 2029 ఎన్నికల నాటికి ఏపీ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో, జగన్ వీరిని మళ్ళీ అక్కున చేర్చుకుంటారో లేదో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.